హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడ చూసారు కదా పూలు ఎంత మంచిగా ఫ్రెష్గా ఉన్నాయో. సో ఈ చెట్టుకి చాలా బాగా పూస్తాయి అనమాట, గుత్తులు గుత్తులు. దీంతో పాటేసిన చెట్లన్నీ పోయినాయి, ఇది ఒక్కటి మిగిలింది. ఇది వేసి కూడా ఒక 4 years అలా అవుతుంది. సో పూలు అయితే చాలా బాగా వస్తాయి. అండ్ ఇక్కడైతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరామన్నమాట. ఇంకా మార్నింగ్ టైం వచ్చేసి 8:30కే స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడ పూర్వీని చూసారు కదా, పొట్టి బుడంకలాగా ఎలా ఇరుక్కొని కూర్చుందో. ఈ బుల్లెట్ బండి మీద అంతా ఇరుగ్గా అనిపిస్తుంది, మంచిగా స్కూటీ చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి శివాలయం. సో నాకు చాలా ఇష్టమైన దేవుడు శివుడు. అండ్ ఇక్కడైతే ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంటికి రావడంతోనే ఫస్ట్ పూర్వీకి అయితే టిఫిన్ పెట్టేస్తున్నాను అనమాట. ఇడ్లీ, ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఇంకా అమ్మ ఇడ్లీ చేసింది. సో ఇంకా అది పెట్టేస్తున్నాను. సో ఈరోజు కొంచెం హుషారుగా ఉంది. No more. Shake banana, shake banana, no more. అండ్ ఇక్కడైతే తినకుండా నాకు ఇలా రైమ్స్ చెప్తూ ఉందన్నమాట. ఇంకా ఇక్కడైతే నాన్న గుడికి వెళ్తున్నాడు. సో ఇంకా పిల్లలు కూడా వెళ్తున్నారు. ఎందాక చూపించాను కదా శివాలయం, సో మా ఇంటికి దగ్గరే అనమాట. ఇంకా అక్కడికి వెళ్తున్నారు. అండ్ ఇక్కడైతే పూర్వీ కొంచెం హుషారుగా ఉంది. సో వాళ్ళ నాన్న వచ్చాడు కాబట్టి ఆ జ్వరం అంతా తగ్గిపోయింది. సో పండగ అప్పుడు కూడా జ్వరమే, భోగి రోజు స్టార్ట్ అయ్యింది. సో ఇంకా పండగ అయితే మేమేం సెలబ్రేట్ చేసుకోలేదు, ఈవెన్ రెడీ కూడా అవ్వలేదన్నమాట. అందుకే ఇంకా వీడియో అయితే ఇంకేం షూట్ చేయలేదు. అండ్ ఇక్కడైతే ఇంక మేము బ్రేక్ఫాస్ట్ తినడం కంప్లీట్ అయిపోయింది, పిల్లలకి పెట్టడం అయిపోయింది. ఇంకా ఖాళీగా కూర్చున్నాను అనమాట. ఇంకేం చేద్దాం అని ఆలోచిస్తూ ఉంటే స్ఫూర్తిని రెడీ చేద్దాము అని చెప్పి ఈ డ్రెస్ బయటికి తీసాయన్నమాట. సో ఇంకా బోర్ కొడుతున్నప్పుడు ఇంకేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి నాకైతే. సో ఇక్కడైతే ఇంకా మొన్న పండగ రోజు కూడా ఇంకేమీ రెడీ చేయలేదు కదా, సో ఇప్పుడైనా రెడీ చేద్దాము అని చెప్పి స్ఫూర్తికి ఈ డ్రెస్ తీసుకున్న, ఇంట్లో ఉంది. సో ఇది చూడంగానే గుర్తు వచ్చేసింది అనమాట. ఇంకా పూర్వీకి అయితే ఇంకేం రెడీ చేయలేదు, ఎందుకంటే అమ్మ కొంచెం ఇప్పుడే తగ్గింది, ఇంకా మళ్ళీ స్నానం కూడా ఏం చేపిలా, ఫేస్ ఆయిల్ అంతా ఉంది హెయిర్కి అని చెప్పి నేను స్ఫూర్తిని ఒక్కదాన్నే రెడీ చేశాను అనమాట. సో ఇది వచ్చేసి డ్రెస్ ఇద్దరికి కుట్టించాను. ఇది శారీ అనమాట. సో నా శారీ అయితే ఇద్దరికి స్టిచ్ చేయించాను. పూర్వీది ఎక్కడో పడిపోయింది, కనిపించలేదు. ఇంకా అది వెతకాలి, ఇంకా అది వెతికే అంత టైం కూడా లేదు. ఎక్కడుందో, బెంగళూరులో ఉందో లేకపోతే ఇక్కడ కందుకూరులో ఉందో గుర్తులేదనమాట. సో అందుకు ఇంకా స్ఫూర్తిని ఒక్కదాన్నే రెడీ చేసేసాను. పిల్లలకి రెడీ అవ్వాలంటే ఎంత కష్టమో. ఇక్కడ చూసారు కదా ఆ మొహం ఎలా ఉందో. సో మొహం నల్లగా పెట్టుకొని ఉంది. అండ్ ఇది వచ్చేసి నేను వాడే మాయిశ్చరైజర్ అనమాట. సో పిల్లలకి వాడతాను, చాలా బాగుంటుంది, వెనుసియా లోషన్. సో ఇంకా మేము కూడా ఇదే వాడతామన్నమాట. సో ఈ మాయిశ్చరైజర్ వచ్చి డాక్టర్ సజెస్ట్ చేశారు మా చిన్న పాప కోసం. సో ఇంకా మేమందరం అదే వాడుతున్నాం అనమాట. సో పిల్లలు వాడేదే పెద్దోళ్ళు వాడితే స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందని చెప్పి కొంచెం నేను ఆలోచిస్తూ ఉంటాను. ఈవెన్ నేను వాడే పౌడర్ కూడా హిమాలయ అనమాట. సో పిల్లలు వాడేదే. సో నేను ఎక్కువ మేకప్ కానీ నేను ఏది అప్లై చేయను, ఈవెన్ నా దగ్గర కూడా ఉండవన్నమాట. సో ఈ వెనుసియా వచ్చేసి ఎన్ని డబ్బాలు వాడాము, చాలా వాడాము. సో పూర్వీ పుట్టినప్పటి నుంచి నాకు తెలిసి ఒక 3 years నుంచి మేము ఇదే వాడుతున్నాం అనమాట. సో చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడైతే ఇంకా స్ఫూర్తిని రెడీ చేయడం స్టార్ట్ చేశాను. ఇది ముందు స్టిచ్ చేయించాను అనమాట, ఈ లాంగ్ ఫ్రాక్. అండ్ ఇది చున్నీ వచ్చేసి ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటే ఇంకా సెట్ అవుతుంది అని చెప్పి ఇది తీసుకున్నాను. సో లాస్ట్ ఇయర్ 3rd classలో ఉన్నప్పుడు ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేస్తే దానికోసం తీసుకున్నాను అనమాట. ఇలా హాఫ్ సారీగా సెట్ చేశాను. ఈ చున్నీకి పిన్ పెట్టడానికి కష్టాలు పడుతున్నాను అనమాట ఇక్కడ. ఇక్కడ ఫైనల్గా అయితే ఒక హాఫ్ సారీ లాగా సెట్ చేసేసాను ఈ చున్నీని, ఆ డ్రెస్ని. సో కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది, ఈ గ్రీన్ అండ్ బ్లూ, అండ్ బార్డర్ కూడా సేమ్ బార్డర్ అనమాట. అండ్ ఇక్కడైతే ఇంకా జడేయటానికి ట్రై చేశాను, చాలా మోడల్స్ ట్రై చేశాను కానీ ఒక్కటి కూడా సెట్ అవ్వలేదన్నమాట. ఇంకా చివరికి చేసేదేం లేక ఇంకా స్ఫూర్తిగా పోనీటైల్ వేసేసుకుంది అనమాట. రొటీన్ హెయిర్ స్టైల్ ఎప్పుడు ఎలా ఉంటుందో సేమ్ అదే హెయిర్ స్టైల్ వేసేసేసుకుంది. ఇంకా డ్రెస్ హెయిర్ స్టైల్ సెట్ చేసేసాను. ఇంక ఇక్కడైతే వడ్డానం పెడుతున్నాను అనమాట. ఇది హారము. సో 2-in-1 మోడల్. సో హారంలా వేసుకోవచ్చు అండ్ వడ్డానం లాగా పెట్టుకోవచ్చు. ఒక లక్ష్మీ కాసు అండ్ ఒక మ్యాంగో వస్తుంది అనమాట. సో మోడల్ అయితే చాలా బాగుంటుంది.
అండ్ ఇక్కడైతే ఇంకా హారం పెట్టేస్తున్నాను. ఇది వచ్చేసి యాంటిక్ పీస్ చాలా బాగుంటుంది. సో లక్ష్మీదేవి అనమాట. సో లైట్ వెయిట్గా కొంచెం హెవీ లుక్ కావాలి అంటే ఇలాంటివి వేసుకోవచ్చు, చాలా లుక్ ఇస్తుంది. సో ఇలాంటి జ్యువెలరీ మనం లైట్ కలర్ శారీస్ వేసుకుంటాం కదా, సో దాని మీదకి చాలా ఎలిగెంట్గా ఉంటుంది, చాలా క్లాస్ లుక్ వస్తుంది. ఇక్కడ ఈ హారం లాంగ్ కన్నా షార్ట్ నెక్లెస్గా చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో లాంగ్ అయితే అంత లుక్ అనిపించలా, ఇలా కొంచెం మినీ హారం లాగా లేకపోతే కొంచెం నెక్లెస్ లాగా పెడితే మాత్రం చాలా గ్రాండ్గా చాలా బాగుంది. సో డాలర్ కొంచెం హెవీగా వచ్చింది కదా, సో మెడ నిండుగా ఉందనిపించింది. సో ఇక్కడైతే చెవులకైతే ఏం పెట్టలేదు, కమ్మలు అయితే అసలు పట్టవన్నమాట, చాలా చిన్న హోల్స్, ఇంక అందుకే ఏం పెట్టకుండా దాన్ని అలా వదిలేశాను. ఇవే అనమాట దాని సెట్ ఇయర్ రింగ్స్. ఇవైతే నాకు చాలా బాగా నచ్చినాయి, చాలా పెద్దవన్నమాట. సో పీకాక్ వస్తుంది అండ్ లక్ష్మీదేవి రెండు వస్తాయి, చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే పెట్టడానికి ట్రై చేసాం కానీ అసలు కుదరలేదు. అండ్ ఇవి వచ్చేసి నా ఫేవరెట్ జడకుచ్చులు అనమాట, నాకు చాలా ఇష్టం. అప్పుడెప్పుడో పెళ్ళప్పుడు పెట్టుకున్నా అండ్ మళ్ళీ నా సీమంతానికి పెట్టుకున్నా. అండ్ ఇప్పుడు స్ఫూర్తికి పెడదాం అనుకుంటే జుట్టు లేదనమాట, పొడవు. అండ్ ఇది వచ్చేసి ఇంకా ఫైనల్ లుక్ అనమాట. సో అలా రెడీ చేశాను. సో ఇక్కడైతే ఇంకేం లిప్స్టిక్ కానీ మేకప్ కానీ ఏమీ ఇలా, ఈవెన్ పౌడర్ కూడా రాయలేదనమాట, అంత ఇంట్రెస్ట్ చూపిలేదు స్ఫూర్తి. ఇక్కడ చూసారు కదా మొహం ఎలా నల్లగా పెట్టుకుందో, ఇరిటేషన్గా నన్ను ఏం తీయొద్దు అన్నట్టు. అండ్ ఇంకా మధ్యాహ్నం అంతా ఇంకా దాంతో సరిపోయింది. అండ్ ఇది వచ్చేసి ఇంకా ఈవినింగ్ అనమాట. సో నైట్ ఇంకా పూర్వీకి ఇక్కడ టిఫిన్ పెడుతున్నాను, ఇంకా ఫీవర్ ఉంది కదా, ఇంకా రైస్ అయితే ఏం పెట్టట్లేదు. సో ఇంకా ఆ రోజు పూరి అనుకుంటా, పూరి పెడుతున్నాను. సో పూరి అయితే కొంచెం ఇష్టంగా తింటుందని చెప్పి ఇంకా అది పెడుతున్నాను. అండ్ ఇక్కడైతే కొంచెం ఏదో మాటలు చెప్తా ఉంది. అవునా పూర్వి. ఆ సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే స్ఫూర్తి 2 ఇటుకరాలు తెచ్చి వంట చేస్తుంది అనమాట. చీపురు పుల్లలు కాగితాలు పెట్టి ఇక్కడ అగ్గి పుల్లలు అయితే వేస్ట్ చేస్తూ ఉంది. సో ఇక్కడైతే అంటే ఇంక నేను ఎక్కువ వద్దని చెప్పలేదనమాట, ఇలా చేస్తాంది చేసుకో అని చెప్పేసా. సో ఇంకా మంచిగా మెమొరీస్ అయితే ఉంటాయి. ఈవెన్ చిన్నప్పుడు నేను కూడా ఇలానే చేశాను, ఇలానే ఇటుకరాలు పెట్టేసి నేనైతే పొంగల్ చేశా. నా స్టార్టింగ్ వంట వచ్చేసి నేను చేసింది బోని పొంగలే అనమాట. సో నాకు బాగా గుర్తుంది, ఇదే రోడ్లో ఇలానే కూర్చొని నేను పిల్లలమందరం కలిసి ఇలా వంట చేసి పెట్టేవాళ్ళం అనమాట. నాకు అవి గుర్తొచ్చేసినాయి. సో అందుకే నేను స్ఫూర్తి ఇలా చేస్తాను అంటే నేను నో అని చెప్పలేదు. ఇంకా అప్పుడు నా దగ్గర చాలా బుడ్డీలు ఉండేవన్నమాట, ఒక చిన్న గిన్నె ఉండేది. సో ఆ గిన్నెలోనే చేసేదాన్ని, అది కూడా బుడ్డీల్లో గిన్నె, స్వీట్ పొంగల్ చేసేదాన్ని. అండ్ ఇక్కడ పూర్వీకి కూడా ఒళ్ళుదుడు చేసి ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసాను. ఒక పక్క స్ఫూర్తి అయితే ఆ వంట చేస్తుంది కానీ గిన్నె మాడిపోవటం తప్ప ఇక్కడైతే ఏం జరగలేదన్నమాట. సో ఇంకా ఆమెకి విసుకొచ్చేసి అన్నీ తీసి పక్కన వేసేసింది. అండ్ ఇది వచ్చేసి నైట్ 11:30 అప్పుడు అనమాట. ఇంకా పార్వేట్ ఉంటుంది కనుమ రోజు. సో ఇంకా దేవుళ్ళని అయితే ఊరేగిస్తూ ఉన్నారు, చాలా అన్ని దేవుళ్ళని ఊరేగిస్తారనమాట. సో ఇక్కడైతే కన్యకా పరమేశ్వరి దేవి అండ్ శివుడిని అయితే నేను చూశాను. ఇంకా 12 వరకు అయితే ఊరేగిస్తున్నారు. అండ్ ఈ వీడియో అయితే ఇంత ఎండ్ చేసేస్తున్నా. ఓకే దెన్ బై, టేక్ కేర్, గుడ్ నైట్.